దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఒక అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ గొప్పతనం ఏంది, వీళ్ళు ప్రదర్శించిన ఆర్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. రాజేందర్ నాగుల, నేను హైదరాబాద్ ఆర్టిస్ట్ను. సో ఇది నా కాన్సెప్ట్ యాక్చువల్గా పెయింటింగ్. ఇందులో రాముల వారి గురించి చరిత్ర ఉంది. దీంట్లో రాముల వారు అరణ్యవాసం వెళ్ళడానికి, మ్యారేజ్ అయిన తర్వాత సీతాదేవి వెళ్ళిన తర్వాత అతను అశ్వమేధ యాగం చేసి తిరిగి తన రాజ్యాన్ని సాధించుకునే కాన్సెప్ట్ మీద ఇది తయారు చేసిన అనమాట. యాక్చువల్ ఇది ఒక 10 days పట్టిందండి. కాన్సెప్ట్ ఐడియా తీసుకోవడానికి, మన ఇండియన్ మెథాలజికల్ మన సంస్కృతిని మనం పరిచయం చేయడానికి అని చెప్పేసి అవి మేడ్ ఇట్ దిస్. చాలా హ్యాపీనెస్, ఎందుకంటే మన సంస్కృతిని, మన హిందూయిజాన్ని కాపాడడానికి అని చెప్పేసి ఒక ఇంటర్నల్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్ చాలా ఉందండి. దాని గురించి చాలా స్టడీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ హిస్టరీని స్టడీ చేయాలి, మన సంస్కృతిని స్టడీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ మనకు ఒక ఐడియా అంటూ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన ఐడియాని కూడా మనం దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడము, చూసిన వాళ్ళకి ఆనందాన్ని కలిగించడము, ఇది కళ ద్వారా మేము చెప్పగలుగుతాము. ఇందులో ధనుస్సు ఉంది కదా, రాముల వారు విల్లు విరిసిన తర్వాత అతను మ్యారేజ్ అవుతుంది. సీతాదేవి మ్యారేజ్ అయిన తర్వాత అరణ్యవాసానికి వెళ్తారు. ఆ అరణ్యవాసం వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది. సో అక్కడ నుంచి అరణ్యవాసం వెళ్ళడానికి ఏంటి అంటే బంగారు లేడీ వల్ల అసలు స్టార్ట్ అవుతుంది కదా. అక్కడ నుంచి తర్వాత ఆయన అశ్వమేధ యాగం చేసి తిరిగి తన రాజ్యానికి వస్తాడనమాట. అది ఓవరాల్ కాన్సెప్ట్. ఇది నా పేరు అన్నారప్ప నరేందర్. ఆఫ్టర్ కరోనా వల్ల ఎవరు ఎగ్జిబిషన్ పెట్టలేదు. మొట్టమొదటిసారిగా అద్భుతం జరిగింది ఇక్కడ. రమణారెడ్డి గారు అందరికీ పిలిచి ఎగ్జిబిషన్ పెట్టించారు. చాలా బాగుంది, మాకు సంతోషం అనిపించింది. అంటే కళకి ఎప్పటి తుఫాన్ వచ్చినా కానీ, కరోనా వచ్చినాను ఏదొచ్చినా కానీ ప్రదర్శన మాత్రం ఆగదు అని నిరూపించారు. ఇది నా పెయింటింగ్ అండి. ఇది జామెట్రికల్ ఫామ్ డిపిక్ట్స్, క్యూబిజం టైప్లో ఉంటుంది. ఒక్క ఫిగర్ మల్టిపుల్ ఇమేజెస్ ఇందులో నా స్పెషాలిటీ. ఇందులో కలర్స్ చూడండి, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టు, ఇక్కడ ఆలోచిస్తున్నట్టు, ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నట్టు. ఇది నా స్పెషాలిటీ. అక్కడ కూడా ఒక పెయింటింగ్ ఉంది. నా వర్క్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇది క్యూబిజం ఆర్ట్ అంటారు. నా పేరు జి రమేష్ కుమార్. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ షో చాలా ఆనందంగా ఉంది. మా ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్వి రెడ్డి గారు చొరవ తీసుకొని ఇది ఫస్ట్ షో చేస్తున్నారు లాక్డౌన్ తర్వాత. చాలా ఆనందంగా ఉంది. తర్వాత నా వర్క్ ఎగ్జిబిట్ కావడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇది నేను పెన్సిల్ వర్క్ చేశాను. సో ఈ మీడియం చాలా తక్కువ చేస్తున్నారు. సో నేను నా స్పెషాలిటీ ఏంటంటే కలర్ పెన్సిల్తో నేను వర్క్ చేస్తాను. కామన్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టుగా, అంటే ఇప్పుడు కొబ్బరి బొండాలు ఉన్నాయి, తర్వాత లేకుంటే కష్టపడి అంటే వాళ్ళు దీని మీద జీవన ఆధారపడి ఉంటారు. సో ఇటువంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకొని ఇట్లా జీవనం సాగిస్తుంటారు. అటువంటి సబ్జెక్ట్ తీసుకొని నేను వర్క్ చేస్తుంటాను. నా పేరు మారేడు రాము అండి. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఐ చేశాను. నేను చేసిన పెయింటింగ్ ఏంటంటే లాక్డౌన్ టైంలో నేను ఊరిలేను. ఆల్మోస్ట్ ఆర్టిస్టులకి ఏంటి ఉపాధి లేదు. సో నేచర్, మాకు అగ్రికల్చర్ ఉంది. సో అక్కడ చెట్లు, ఆడి అందాలు అవన్నీ చూస్తూ చెట్లు అవన్నీ చేశాను సార్. గొప్పతనం అంటే మనం డే టు డే లైఫ్ ప్రతిసారి మనం నేచర్లోనే ఉంటాం. నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. గాలి, నీరు ఎట్లనో ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీ ఆఫ్ లైఫ్ అని చేస్తాం. పేరు సెలవు. ఇప్పుడు ఇదైతే ప్రస్తుతం ఉన్న కరోనా దాని మీద వేసిన, అంటే ఫియర్ అని అనమాట. మనకి బయట కనిపించదు, కానీ ఎంత లోపల యాంగ్షియస్ ఉన్నామో అదంతా, అంటే వెళ్ళిపో అని చెప్పి ఆ భయము, ఆ బాధ అంత మాత్రమే కళ్ళల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ శారీలో ఉన్న ఆ ప్యాటర్న్తో కరోనా అనే టైప్ వేసిన. బట్ మోస్ట్లీ అది తను ఎంత సఫర్ అవుతుంది, భయం అవుతుంది, ఇట్లా ప్రతి ఒక్కరికి మనలో అంత భయం తెప్పించింది కదా ఒకటేసారి. దానివల్ల ఆ టైప్, ఆ కలర్, ఆ రెడ్ కలర్, అది యాంగ్షియస్ ఉంది అనేది వేసిన. ఇదేమో ఇట్స్ లైక్ ఎవ్రీడే ఉమెన్, ఒక మన పక్కింటి ఆంటీ కానీ, మన అమ్మమ్మ కానీ ఎట్లా ఉంటారు, ఎట్లాంటి రియాక్షన్స్ ఇస్తుంటారు అనే దాన్ని బట్టి వేసింది. నాకు ఒక 3 days అట్లా పట్టింది. ఎవరికైనా నచ్చుతుంది ప్రశంసిస్తే. అండ్ రమణారెడ్డి సార్ గారు ఇప్పుడున్న ఆర్టిస్టే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది మాకు చాలా ప్రోత్సాహం కలిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది ఇప్పుడు మాకు నచ్చితేనే తర్వాత ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. దానికి చాలా కృతజ్ఞురాలనే ఉన్నాం. అక్రిలిక్ కలర్స్ వాడాను, దానివల్ల అట్లా నీట్ ఫినిషింగ్ వచ్చింది. కలర్స్ అయితే నేను ఓన్ కలర్ ఆఫ్ కలర్స్ వేసాను కాబట్టి కొద్దిగా మ్యాట్ ఫినిష్ టైప్ వచ్చింది. దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే చూడగానే అట్రాక్ట్ చేస్తుంది ఆ కలర్స్ అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. అంటే నేను ఒక, అదే మీరు చెప్పినట్టు ఉమెన్ అయ్యి ఉండి నాకు తెలుసు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానని, అందుకే ఎక్కువ ఉమెన్ కైండ్ ఆఫ్ ఆ బేస్డ్ అరౌండ్ చేసుకుంటే నేను చెప్పగలుగుతాను నా ఫీలింగ్స్ ఏంటనేది నేను చెప్పగలుగుతాను. అందుకే నాకెంత భయం అయింది అనేది తనలో చూపించాను నేను.
తను నేను డిఫరెంట్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. అన్నీ నేను చేసిన వర్క్స్ అన్నిట్లో చాలామంది అన్నారు నన్ను రిప్రజెంట్ చేసుకున్నా అన్నట్టు. సో అవును, నా ఎమోషన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది చూపించడానికి. నా పేరు పావని కుమారి. సో నేను ఈ వర్క్లో ఏం చూపించానంటే పర్టికులర్గా అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ ప్లస్ ఇప్పుడున్న అంటే ఇక్కడ హైదరాబాద్ అని కాదు, వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా నేచర్ని అంటే చెట్లు కొట్టేస్తూ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి ఇల్లులు అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, దానివల్ల చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ రాదు బై ద వే. సో అండ్ అమ్మాయిల్ని కూడా రేప్ చేసేయటము లేదంటే అమ్మాయిని తెలియగానే అబార్షన్స్ చేయించుకోవటము అట్లా చేస్తున్నారు. కానీ ఫర్దర్లో లైఫ్ ఐ మీన్ జనరేషన్ పెరగాలంటే అమ్మాయి ఇంపార్టెంట్, మనకు ఆక్సిజన్ రావాలంటే నేచర్ ఇంపార్టెంట్. సో ఈ రెండు ఒకటేసారి బ్యూటిఫుల్గా చూపించడానికి ఇట్లా అమ్మాయి నేచర్ ఇలా చూపించాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను ఈ రెండు యాక్చువల్లీ నేచర్ని చూస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుంది, కానీ సంతోషాన్ని కూడా వాళ్ళు అంత దగ్గరగా పెట్టుకొని కూడా దాన్ని కట్ చేసేస్తూ వస్తున్నారు కదా. అట్లీస్ట్ నా పెయింటింగ్స్ చూస్తూ అయినా వాళ్ళు మారుతారేమో, అయ్యో ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, లైవ్గా మనం దాని దగ్గర కూర్చుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది నా పెయింటింగ్ చూసైనా కనీసం మారుతారేమో అని అదొక ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇప్పటి వరకు నేను ఇట్లా షో చేస్తాను అనుకోలేదు. నాకు నేను పెయింటింగ్స్ చేసుకొని నా ఫ్యామిలీకి లేదంటే నా నేబర్స్కి అలా చూపిస్తాను అనుకున్నా, కానీ రమణారెడ్డి సార్ వల్ల నియర్లీ ఇప్పుడు 10 షోస్ దాకా చేసాం. ఆ సార్ ఎందుకంటే పేమెంట్ షోస్ కూడా కాదు ఇది, వాళ్ళంతా వాళ్ళు మాకు కాల్ చేసి మరి వచ్చి షో చేయండి అంటే అంతగానో కలిగిన హ్యాపీనెస్ లేదు కదా. సో ఆ ఫ్రీ షోలో కూడా వచ్చి మా వల్ల మా వర్క్స్ చూసి అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్, అయ్యో నేను చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఈ పెయింటింగ్ చేయడానికి నాకు 5 days పట్టింది, ఒక 2 కలిపి. నేను ఎందుకంటే ఇది డ్రై అయ్యే లోపల ఇది చేసేదాన్ని. సో దీంట్లో నేను యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే ఎక్టెంపరా మీడియం. అది ఎక్టెంపరా అంటే న్యాచురల్ పౌడర్స్ ప్లస్ బఫెల్లో హార్న్స్ బఫెల్లో కొమ్ముల్ని ఉడికిచ్చేసి దాన్ని టెక్స్చర్గా అప్లై చేసేసి దానిపైన వర్క్ చేసింది ఇది. ఇంకొకటి రైస్ పేపర్ అని ఒకటి ఉంటుంది, సో ఆ పేపర్ అప్లై చేసి సో స్టెప్ బై స్టెప్ సో నేను యూస్ చేసిన మీడియం మాత్రం ఎక్టెంపరా మీడియం, అది పౌడర్స్, న్యాచురల్ కలర్ పౌడర్స్ అవి దాంతో చేశాను. నేను మాస్టర్స్ చేస్తున్నాను ఇప్పుడు జేఎన్ఎఫ్ఏలో. ఈ పెయింటింగ్ వచ్చేసి ఇది ఒక మన తెలంగాణ రీజన్ లైక్ ఒక ప్రాంతీయ ఏకగాతమైన శైలి ఉంటుంది కదా, ఆ శైలిలో ఎక్కువ మనం చూసే రూరల్ ఉమెన్ ఫేస్. సో ఆ ఫేస్ నేను తీసుకొని దాంట్లో లైక్ నాకు ఈ మెటీరియల్ యూసింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ మిక్స్డ్ మీడియాలో. సో ఇలా స్క్రాప్ వాడాను అండ్ this is all cloth and all are man-made like what we made. So ఈ విధంగా జస్ట్ ఒక డెకరేటివ్ పర్పస్ అండ్ కల్చరల్కి సిగ్నిఫికెంట్గా ఆ హోమోజినస్ స్టైల్ని నేను చూపించాను. అంటే ఒక మేబీ స్క్రాప్ కలెక్ట్ చేయడానికి నాకు టైం పట్టింది, బట్ పెయింటింగ్ వచ్చేసరికి మేబీ టుక్ సమ్ 2 weeks or something. అలా డెఫినెట్లీ ఇట్స్ అ నైస్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండి. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఇలా ఆపర్చునిటీ రావడం ఫర్ ద స్టూడెంట్ ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వి థ్యాంక్ రమణారెడ్డి సార్. మాకు ఎప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు. సో ఇలా యాక్చువల్లీ చాలామంది ఆర్టిస్ట్ ఉంటారు, బట్ కొందరే అందరికీ వినిపిస్తారు. బట్ అలా కాకుండా ఇలాంటి స్టేజెసే మాకు ఒక ప్లాట్ఫామ్ టు షో అవర్ వర్క్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. యాక్చువల్లీ మనకి ఈ కాలంలో ఐ మీన్ ఇది మోడర్న్ వరల్డ్, అఫ్కోర్స్ మనకి మేము ఇవి చూడలేదు చెప్పాలంటే, న్యాచురల్గా మేము చూడలేదు, బట్ వీఆర్ డ్రాన్ టు ఇట్. అది మనకి తెలియకుండానే వీఆర్ డ్రాన్ మోర్ టు అవర్ కల్చర్స్, అవర్ రూట్స్. సో డెఫినెట్లీ వీ షుడ్ లుక్ ఆఫ్టర్ అవర్ కల్చర్స్ అండ్ రెస్పెక్ట్ ఇట్. వీ డోంట్ హ్యావ్ అంటే వీ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అదర్ దాన్ మోడర్న్ స్టైల్కి మనం ఎలా అయినా అలవాటు పడిపోతాం, బట్ అలా కాకుండా మనకి ఒక రెస్పెక్ట్ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ వాట్ ఐ ఫీల్ వీ షుడ్ హ్యావ్. ఈవెన్ నవ్ యూ లుక్ ఎట్ మీ, ఐఎమ్ సంథింగ్ ఎల్స్ బట్ మై ఆర్ట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో అలా వీ షుడ్ బ్యాలెన్స్ థింగ్స్. मैं विजय एम ढोरे हैदराबाद से हूँ. सबसे पहले तो मैं भारतीय सांस्कृतिक शोध संस्थान और हैदराबाद आर्ट सोसाइटी का धन्यवाद करता हूँ कि इस लॉकडाउन के दौर के बाद पहला वर्चुअल, अभी तक तो वर्चुअल ही हो रहा है, ये फिजिकली एग्जीबिशन इंडिया में पहली बार हो रहा है लॉकडाउन के बाद में. तो इसके लिए सभी ऑर्गेनाइज़र का मैं बहुत बहुत धन्यवाद देता हूँ. और लॉकडाउन के दौरान तो जो हम लोग आपस में घर में बैठे रहे, कुछ करे या क्या करे, तो उस समय हमारी मेमोरी मतलब वास्तव में काम में आई है कि हम लोगों ने जो भी देखा हुआ है, कुछ
बाहर का परिवेश उसको चित्रित करने का मैंने प्रयास किया है। क्योंकि लॉकडाउन शुरू होने से पहले मैंने राजस्थान और उधर हिमाचल प्रदेश काफ़ी घूमा, और जब मैं एकांत में बैठा तो मुझे ऐसा लगा कि अरे यार मैं इस हसीन वादियों में ही बैठा रहूँगा, और उसको मैंने चित्रित करने का प्रयास किया है। इसमें मैंने राजस्थान के फोर्ट को मैंने चित्रित किया है, और ख़ास तौर पे वहाँ की जो सैंड का इफ़ेक्ट है और वहाँ के जो पुराने फोर्ट है उसका स्ट्रक्चर है उनको मैंने चित्रित करने का प्रयास किया है। लॉकडाउन में मैंने काफ़ी चित्रित किया है, उसमें का एक छोटा सा चित्र है और जो आप लोगों के सामने दिख रहा है एक्रेलिक ऑन कैनवास में है। और आर्टिस्ट से ये पूछा जाता है कि पेंटिंग कितने दिनों में बनाया जाता है। आर्टिस्ट 365 दिन और 24/7 हमेशा सोचता है, और कैनवास में वो जब बनाता है तो उसको पता नहीं लगता कि मैं कितने दिन में बनाऊंगा। तो इसलिए आर्टिस्ट की कोई लिमिटेशन नहीं होती कि वो कितने दिन में अपनी पेंटिंग पूरी करता है, क्योंकि उसके दिमाग में 365 दिन और 24/7 का समय कैलकुलेट होता रहता है। तो बहुत बहुत धन्यवाद, और अच्छा एक सफल आयोजन रहेगा। और ख़ास तौर पे सभी कलाकारों को, मेरे मित्र बंधुओं को आज बहुत दिनों के बाद फिजिकली देखने का मौका पड़ रहा है। अभी तक तो बातें होती थी लॉकडाउन के दौरान में, तो व्हाट्सएप पे बात होती थी या स्काइप पे बात होती रहती थी। आज फिजिकली देख रहे हैं तो थोड़ा आनंद मिल रहा है, क्योंकि आर्टिस्ट एक ऐसा सामाजिक प्राणी है कि वो बिना लोगों से मिले जुले अपनी भावनाओं को व्यक्त नहीं कर सकता। खासतौर पे आपका भी सोशल मीडिया 4 महीने कैमरा बंद था, जब तक आप लोगों के सामने आके उनकी बातों को नहीं पूछेंगे तो आप उसको एक्सप्लेन नहीं कर सकते। तो आई थिंक इट्स दैट बेटर।